హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వంట చేస్తుంది. సో స్పెషల్ నైట్ డిన్నర్. సో ఏం చేస్తుందో చూద్దాం రండి. హాయ్ మమ్మీ, ఏం చేస్తున్నావు? హాయ్ రామా, చపాతి చేస్తా ఉన్నానమ్మా. సో ఏం స్పెషల్ ఈరోజు? డిన్నర్కి చపాతి, మధ్యాహ్నం చేసి పన్నీర్ కర్రీ ఉంది. ఓకే, పన్నీర్ కర్రీ ఉంది. సూపర్గా ఉండింది. టేస్ట్ చెప్పాలంటే మధ్యాహ్నం నేను షూట్ చేసే మర్చిపోయాను. సో రోజు ఎప్పుడైనా చేస్తే నేను వీడియో షూట్ చేస్తాను. మా చపాతి ఎగ్ చపాతి చేయమన్నారు పిల్లల్లో. ఫ్రెండ్స్, ఎగ్ చపాతి ఎలా చేయాలి సింపుల్ స్టెప్స్లో ఈరోజు చూద్దాం. ఎగ్ తెచ్చినాను. ఎగ్ చపాతి చేసేది టైం సేవ్ చేయాలని చెప్పేసి పల్స్గా చపాతి రుట్టుకోవాలి. చపాతి అర్థంలాగా దాన్ని ఉడుకుతా ఉండేటప్పుడే ఏం చేస్తున్నావు? మిరియాల పొడి, సాల్ట్, మిరియాల పొడి సాల్ట్ రెండు కలుపుకొని ఇట్లా ఎగ్స్ కొట్టి ఇట్లా పోసి ఇట్లా మిరియాల పొడి వేసి ఇట్లా చేసి కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొంచెం మిరియాల పొడి వేసి ఇట్లా కలిపేసి చపాతీకి అంతా ఇట్లా చేసి మెల్లిగా ఎత్తి అంతే. ఓకే, ఫస్ట్ చపాతీ కాల్ చేయాలి. రెండు పక్కలు కాల్ చేసినాం కదా వేస్తే లేకపోతే ఉడుకుతుంది చపాతీ. సూపర్గా ఉంటుంది. సూపర్ చపాతీ ఎమ్మిగా ఉంటుంది. ఇట్లా కొంచెం ఉడికినాక బాగా తీయాలంటే పచ్చి వాసన వస్తుంది. మీ ఇంట్లో ట్రై చేసి ఇట్లా చేసి తినేసి కామెంట్లో చెప్పండి. సూపర్గా ఉంటుంది ఎగ్ చపాతి. చూడండి. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు నా టేస్టింగ్ టైం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా అమ్మ చేసిన ఎగ్ చపాతి తినేసి ఎలా ఉంది మీకు చెప్తాను. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. సో ఇప్పుడు చపాతి. ఓకే, దానికి ముందు చూడండి, ఎగ్ చపాతి సూపర్గా రెడీ అయింది. సో యా, పన్నీర్ కర్రీ, సూపర్ అమ్మ, చాలా సూపర్గా ఉంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి నా కమెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరింటి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. బాయ్.